అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే నాకు తెలియదు ఏం చేద్దామంటావు మరి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మేము మా ఇంట్లో లేము, మా చెల్లిని డ్రాప్ చేయడానికి వచ్చామన్నమాట. అండ్ ఇవాళ తన బర్త్డే అన్నమాట. సో కొన్ని ప్లాన్స్ వేసుకున్నాము నేను మా ఆయన, కొంచెం మంచిగా సెలబ్రేట్ చేయాలి అని. ఏమైందో తెలియదు. అండ్ మేము ఇక్కడికి వచ్చి కూడా ఒక 3-4 days అయ్యింది, కానీ వీడియోస్ ఏం చేయలేదు ఎందుకంటే మనం సిక్ అనమాట, స్టమక్ అప్సెట్. ఇంటి దగ్గర బయలుదేరిన రోజు నుంచి రోజు అందుకని ఏమీ వీడియోస్ తీయలేదు. సో ఇవాళ ఎందుకు తీసినానంటే దాని బర్త్డే కదా, సో కొంచెం ఒక మెమరీలా నాకు కూడా ఉంటుందిలే అని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా యాక్చువల్గా ఇంకేం చెప్పాలనుకుంటున్నాను తెలీదు. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటికీ చాలాసార్లు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా చేసుకోండి. సో ఇంకా ఇవాళ మా డేని ఎలాగా అంటే ముందుకు తీసుకెళ్తామో ఈ వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఎక్కడికి రెడీ అయ్యావు? వేర్ ఆర్ వి హెడింగ్ టు? To celebrate your sister's birthday. Yeah, my day too also. My birthday is my birthday, my sister's birthday is also my birthday. ఇవాళ ఎక్కడ కొత్త డ్రెస్ వేసుకున్నాను. పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో వెళ్ళి అండ్ దెన్ చూద్దాం ఆ తర్వాత ఏం చేయాలో. ఆల్రెడీ హీ ప్లాన్ సంథింగ్, నాకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీ సిస్టర్ బర్త్డే కూడా నీకు సర్ప్రైజ్ కావాలా? చెప్పా కదా, హర్ బర్త్డే ఈజ్ ఆల్సో మై బర్త్డే. ఇది కూడా పట్టుకురానా, షేక్ చేస్తాను. సో మా సెలబ్రేషన్ అయితే ఫస్ట్ కేక్ కటింగ్తో స్టార్ట్ చేసాము. కేక్ కట్ చేపించాం మా ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి. ఇంక ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఎవరైనా మార్నింగ్ వెళ్తారు ఆర్ ఎల్స్ ఈవినింగ్ సన్సెట్కి వెళ్తారు, మేము మధ్యాహ్నం వెళ్తున్నాం అనమాట. మేమంతా కొంచెం రివర్స్. సో లెట్స్ గో. వీడియోస్లో మా చెల్లిని చూపించకుండా నేను చూపిస్తున్నాను మీకు అని అనుకుంటున్నారేమో, ఆ థాట్ వచ్చిందేమో. సో పబ్లిక్ ప్లాట్ఫామ్లో కనిపించడానికి అందరికీ అంత కంఫర్టబుల్గా ఉండదు కదా, మాకే చాలా టైం పట్టింది. మీరు నమ్ముతారో లేదో కానీ మేము ఇప్పటికీ వీడియోస్ చేయడానికి కొంచెం భయపడతాము. సో ఇంకా ఆ థాట్ని తీసుకురాకండి అండ్ కమెంట్స్ కూడా చేయొద్దు దాని గురించి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అని నాకు తెలుసు, మీరు అర్థం చేసుకుంటారని, ఎందుకంటే మీరు మంచివాళ్ళు కాబట్టి. ఫైనల్లీ we made it, you made it. మా పెళ్లి రోజుకి మేము ఒక ట్రిప్కి వెళ్ళాము, అప్పుడు బీచ్కి వెళ్ళాము. కానీ నేను ఇలాగ వాటర్లో దిగడానికి ఆడుకోవడానికి అలాగేమి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో భయం. నేను రామకృష్ణ బీచ్కి వెళ్ళాను వైజాగ్లో, బట్ ఇలా వాటర్లో ఏం ఆడుకునేదాన్ని కాదు. అక్కడ రాళ్ళు ఉండేవి కదా, అక్కడ నుంచొని జస్ట్ ఫొటోస్ దిగేదాన్ని. అందుకని మస్తుగా ఎక్సైట్ అయ్యాను అనమాట. పట్టుగా అది కమాన్. ఏం చేస్తున్నా? అవును గుహ అన్నావు, గుహకి
గోడ ఎందుకు కట్టావు? డెకరేషన్. చిన్నప్పుడు మెమరీ ఒకటి షేర్ చేసుకుంటాను. హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు వాళ్ళు చెల్లెళ్ళు ఇంకా ఉండేవాళ్ళు మా కజిన్స్ అందరూ. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు మట్టి ఉండేది. అక్కడ మేము ఇలాగ గుడిలాగా చేసి మట్టితో విగ్రహం పెట్టి ఈవినింగ్ అవ్వగానే ప్రసాదాలు తీసుకొచ్చి షాప్ దగ్గరికి వెళ్ళి అగరబత్తులు వెలిగించి అందరికీ ప్రసాదం పంచిపెట్టి అలాగ చేసేవాళ్ళం అనమాట. నా మోస్ట్ ఫేవరెట్ అప్పుడు. చెప్పు. ఇవే అనమాట ఈ గుహలోకి. ఓకే. ఇదేమో ఫెన్సింగ్. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. అన్నీ చుట్టూ లోపల కొన్ని చూడవలసినవి ఉంటాయి. మా ఏన్షియంట్ పిక్చర్స్ అప్పటి కాలంలో వాడినవన్నీ అక్కడక్కడ ఫ్రేమ్స్ పెట్టారు. ఇలా వెళ్ళిపోయి ఇలా పట్టుకొని వచ్చారు బయట. ఏంటంటే సపోర్ట్గా పట్టుకోవడానికి ముసలి వాళ్ళు. ఏది సపోర్ట్? ఏది సపోర్ట్? ఇలా ఇక్కడ ఇలా నడుచుకుంటూ ఇలా పట్టుకొని వెళ్ళాలి. ఇది ఒక అడవిలో ఉంటుంది కదా, సో పులిలో రాకుండా ఇది గోడ కట్ట. ఇదేమో ఈవినింగ్ క్లోజింగ్ చేసినప్పుడు గడ్డి పెడతాయి ఇలా. గృహప్రవేశం చేసి అయిపోయిందా మొత్తం కన్స్ట్రక్షన్? నాకున్న అసలు టాలెంట్ క్రియేటివిటీ ఉంటుంటే సివిల్ ఇంజనీర్ అయిపోయేదండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏది ఇది దీనికేనా? హలో టాలెంట్. అసలు ఈ హోల్స్ ఎవరైనా పెడతారా చేతిలో విత్ హ్యాండ్? యాక్చువల్లీ ఇక్కడ హార్ట్ చేశాను, గాలి గురించి కొట్టుకుపోయేసి ఇంకోటి చేయాలి ఎక్కడైనా. అదొక చోటుకి వెళ్దాం. అసలు ఎలా ఆడేసాము అక్కడ. ఈ హార్ట్ని అయితే మేము ఫొటోస్ కోసం ఇలాగ తీసాము. ఎంత కష్టపడ్డానో నేను. అయితే ఇది ఫస్ట్ 2 హార్ట్స్ చేసామన్నమాట. నేను ఒకటి, మా ఆయన ఒకటి. నేను చేసిన కనీసం కొంచెం హార్ట్ షేప్ వచ్చింది. అసలు ఇది హార్ట్ అంట. అసలు అది హార్ట్ షేప్లో ఎక్కడైనా ఉందా? ఆల్ క్రెడిట్స్ టు మై హస్బెండ్. తవ్వింది ఎవడు మరి? బా 1 hour కష్టం ఇది. మంచి ఫొటోస్ వచ్చాయి, అదన్నీ మీకు షేర్ చేసుకుంటాను. అవంతా మేమే తవ్వేసింది. అక్కడ ఇంకా నాది బిల్డింగ్ అలాగే ఉంది. ఈవినింగ్ టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 5:30 అవుతుంది. అసలు ఎండ చూడండి ఎట్లుందో, వేడి ఉంది అసలు. ఈ ఫొటోస్ కోసం పెద్ద పెద్ద కొండ తవ్వాము. ఇప్పుడు ఇది ఎవరైనా వచ్చారనుకోండి పడిపోతారు కదా, అందుకని చెప్పి ఆ హార్ట్ చేయడానికి మేమిద్దరం కలిసి 1 hour కష్టపడ్డాము. బట్ చెడగొట్టడానికి నేను ఒక్కదాన్ని 2 minutesలో చేస్తాను. ఏదైనా బిల్డ్ చేసుకోవడం చాలా కష్టం కదా, అదే డెస్ట్రాయ్ అయితే ఈజీగా అయిపోతుంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. చాలా బాగుందన్నమాట. ఫుల్గా ఆడుకున్నాను నేను. ఎన్ని ఫొటోస్ దిగానో కూడా అయ్యే జారిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. నేను అదేంటిది సన్ స్క్రీన్ రాసుకోను. సన్బర్న్ చాలా ఎండగా ఉంది, దురదలుగా వచ్చేసింది అనమాట నాకు. అదొకటి. ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. 6 అయిపోయింది. సో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా తినాలి, ఆకలిగా ఉంది చాలా. తినడానికి గోయింగ్ టు వేర్ డొమినోస్. నాకైతే పర్సనల్గా డే టైం షాపింగ్ కంటే కూడా నైట్ టైం అలా మాల్కి వెళ్ళడం అలాగ తిరగడం ఇష్టం బయట. బట్ మేము అంతగా ప్రిఫర్ చేయం, ఎందుకంటే మేము ఉండే ప్లేస్ అంత రద్దీగా ఏముండదు, ఎవరు కనిపించరు. మేమిద్దరం వెళ్ళినా కూడా మేమిద్దరమే ఉంటాం కదా, అంత సేఫ్ కాదు కదా. ఒకవేళ కార్స్ వాళ్ళు తిరుగుతుంటే ఏదో 1-2 అలా ఉంటుంది అంతే. సో మాకు భయంతో వెళ్ళము, ఎందుకంటే అంత సెక్యూరిటీ కాదు ఇక్కడ అని. ఇక్కడే కాదు, నైట్ ఎక్కడైనా సేఫ్ కాదు, ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా.
బట్ అక్కడ కొంచెం గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి నడుస్తున్నారనమాట. ఎక్కువగా మన ఇండియన్స్ కూడా ఉన్నారు. మేము కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకా అలా తిరిగేసి ఇంకా తినడానికి వెళ్ళాము. సో ఇదొక చిన్ని వ్లాగ్, మా మెమరీ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ బీచ్లో నా వాయిస్ కొంచెం లోగా ఉంది కదా, సో మైక్ తీసుకుందామని చూస్తున్నాము. సో త్వరలో ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్ అండ్ ఆల్సో స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.